సీనియర్ నేత మాధవరావు సింధియా కుమార్ జ్యోతిరాదిత్య సింధియా. వాస్తవంగా మాధవరావు సింధియా రాజీవ్ గాంధీకి బాగా క్లోజు. ఆయన మరణం తర్వాత జ్యోతిరాదిత్య సింధియా, రాజీవ్ గాంధీ మరణం తర్వాత రాహుల్ గాంధీ ఇద్దరు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు మంచి జిగిరి దోస్తులు అని చెప్పాలి. అయితే 2019 ఎన్నికలకు ముందు 2018లో మధ్యప్రదేశ్ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో అక్కడ జ్యోతిరాదిత్య సింధియా, అట్లాగే రాజస్థాన్లో సచిన్ పైలట్, ఈ ఇద్దరు కీలక పాత్ర పోషించారు రాహుల్ గాంధీ తరఫున. ఆ రెండు రాష్ట్రాల్లో విజయం సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ. కానీ ముఖ్యమంత్రుల ఎంపిక దగ్గరకు వచ్చేటప్పటికి అర్జెంటుగా జోక్యం చేసుకున్న సోనియా గాంధీ జూనియర్ నాయకులు వీళ్ళు అని చెప్పేసి వీళ్ళని పక్కన పెట్టేసి పాత వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చింది. ఆ పర్యవసానమే ఎదురు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ అదే సింధియాకి ముఖ్యమంత్రి పదవి ఆయన ఆశించాడు. ఆ తర్వాత ఏమైంది, తను పార్టీలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి వచ్చేటప్పటికి తన వాళ్ళని హెరాస్ చేయడంతో 25 మంది ఎమ్మెల్యేలను బయట తీసుకుని వచ్చేయడం, దానివల్ల ఆ ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. ఎందుకంటే 7 సీట్ల మెజార్టీతో గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ అది దెబ్బతినటం అన్నటువంటి దాంతో ప్రభుత్వం మళ్ళీ బీజేపీది ఏర్పడింది. అంతకుముందు 15 ఏళ్ళు బీజేపీ, తర్వాత మళ్ళీ ఇంకొక 3 ఏళ్ళు, అంటే మధ్యలో 2 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్పెక్ట్ చేసింది ముఖ్యమంత్రి స్థానం, కాకపోతే తనకి ఒక ప్రాంతం మీదనే పట్టుంది. అందుకని ఆ 25 మంది ఏరియాలో ఈవెన్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తన పట్టున్నటువంటి స్థానంలో మంచి విజయమే సాధించారు. అతను ఆశించింది ముఖ్యమంత్రి పదవి, మొన్న గెలవగానే ఇస్తారనుకున్నాడు. కానీ అది ఇవ్వకుండా బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకుడికి ముఖ్యమంత్రి పదవి. ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా పరిస్థితి ఏంటి అంటే, ఆయన కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు, మళ్ళీ మరొకసారి మంత్రివర్గంలోకి. ఈవెన్ యూపీ హయాంలో కూడా కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు, ఎన్డీఏ హయాంలో కూడా కేంద్ర మంత్రివర్గంలో సాగుతున్నారు. తన కోరిక మాత్రం ముఖ్యమంత్రి, అది ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.